వచ్చేసి మన ఫామ్లో వచ్చేసి బటర్ ఫ్రూట్ పెట్టినాం కాబట్టి మనకు బటర్ ఫ్రూట్ దాదాపు మనకి ఇప్పుడు 3 ఏళ్ళుగా వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకు 8 నెలల నుంచి 10 నెలల వరకు చెట్టు ఉంది మనకు. స్టార్టింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ స్టేజ్లో తెచ్చుకున్నాం మనము. మనకు హైట్ అయితే మనకు దాదాపు స్టార్టింగ్ 1 అడుగు ఉండింది. తర్వాత వచ్చేసి మనకు 1 అడుగు నుంచి 5-6 అడుగుల వరకు పెరగడం జరిగింది. మనం పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాలకి ఇంకా మనకు పూత అనేది కూడా మనకు స్టార్ట్ అయింది. అదేవిధంగా వచ్చేసి మనకు ఇంకా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనకి ఇది ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు మనకు చూసిన తర్వాత మనకి ఈ విధంగా మనకు స్టిక్కర్ వేసుకోవడం జరిగింది. ఒక ట్యాగ్ మాదిరి ఆ డేట్ వేసి ఆ లైను మనకు ఈ విధంగా స్టిక్కర్ అయితే వేసుకునేస్తాం. మనకు ఇప్పటి నుంచి కొంచెము ఏ విధంగా అనేది దీనికి కొంచెం కరెక్ట్గా ఫాలోఅప్ కావాల్సి వస్తుంది. స్ప్రేయింగ్ కావచ్చు, ఎరువులు కావచ్చు. అదేవిధంగా మనకు గడ్డి కూడా క్లీన్ చేసుకొని పాదుల్లో మనకు ఎరువులు అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి మనకు స్టార్టింగ్ వచ్చేసి దాదాపు 50 గ్రాముల నుంచి మనకు 250 గ్రాముల వరకు వేసినాము. ఇప్పుడు ఇంకా పెంచుతాం అనమాట. ఇప్పుడు చెట్టు స్టేజ్ పెరిగే కొద్దీ మనకు ఎరువులు పెంచాల్సి వస్తుంది మనకి. ఇప్పటికైతే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి మనకు 6 చెట్లు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మనకి 6 దానికి 6 స్టిక్కర్లు వేసుకున్నాం అనమాట మనం. ఈ విధంగా వచ్చేసి మనకు స్టిక్కర్లు వేసుకుంటాము. మనకు అదేవిధంగా ఎరువులు వేయాల్సి వస్తుంది. మనకు ఎరువులు ఏదైతే అనేసి మనకు ఎంత అనేది నేను చెప్తాను ఒకసారి. స్టేజ్ని బట్టి మనకు డోస్ పెంచుతూ పోవాల్సి వస్తుంది మనకు ప్రతి చెట్టుకి. మనకు వచ్చేసి దీనికి కావాల్సిన ఎరువులు వచ్చేసి మనకి ఈరోజు మిక్స్ చేసుకుంటాము. ఏవేవి అనేది ఎంత ఒక చెట్టుకు ఎంత వేయాలా అనేది వచ్చేసి మనకు క్వాంటిటీ ప్రకారం వేసుకోవాల్సి వస్తుంది. ఒక చెట్టుకు వచ్చేసి నీమ్ కేకు 250 గ్రాములు వేయాల్సి వస్తుంది. మళ్ళీ పొటాస్ వచ్చి 50 గ్రాములు, మళ్ళీ వచ్చేసి సీసాలు 80 గ్రాములు, అడ్వాన్స్ 50 గ్రాములు, పవరెక్స్ 50 గ్రాములు. ఇట్లా టోటల్గా ఎత్తుకుంటే మనకి 79 కేజీలు టోటల్గా యూనిట్గా అవసరపడుతుంది మనకి. అంటే మనకు వచ్చేసి నీమ్ కేకు బ్యాగ్ పడుతుంది 40 కేజీల బ్యాగు, సీసాలు వచ్చేసి 12 కేజీలు, పొటాస్ వచ్చేసి 7.5 కేజీ, అడ్వాన్స్ వచ్చేసి 7.5 కేజీ, పవరెక్స్ వచ్చేసి 7.5 కేజీ. టోటల్గా మనం ఎత్తుకుంటే 79 కేజీలు వస్తుంది మనకు. టోటల్గా మనకు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు వచ్చేసి అన్నీ మొత్తం అంతా వేసేసుకున్నాము ఎంత అనేది టోటల్గా. ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటాం మనం. మిక్స్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకు లెక్క క్వాంటిటీ ప్రకారము
ఒక చెట్టుకు వచ్చేసి 1/2 kg పడుతుంది అనమాట మనకి టోటల్గా. ఏదైతే ముందు ఇప్పుడు చెప్పినానో ఆ వీడియో ద్వారా మాకు ఏదైతే క్వాంటిటీ ప్రకారం కరెక్ట్గా ఒక 1/2 kg ఒక చెట్టుకు వచ్చేసి మనకి దీంతో వచ్చేసి ఇంకొచ్చేసి ఒక 1/2 kg వేసుకుంటాం. మనకు ఎక్కడైతే నీళ్ళు పాయింట్ ఎక్కడ ఉంటుందో మనకు నీళ్ళు ఎక్కడ పడుతుందో ఈ విధంగా అనేసి మనకు వేసుకునేస్తాం. చెట్టు ప్రతి చెట్టుకి ఒక 1/2 kg చొప్పున. మనకు చెట్టుకు దూరంగా ఒక 5 ఇంచులు 6 ఇంచులు పాదిలో ఒక చోట మటుకు వేస్తాం. ఎందుకంటే మనకి చెట్టుకు మొదల దగ్గర వేయకుండా ఒక చోట వేస్తాం ఈ విధంగా. మనకు ప్రతి చెట్టుకు ఇదే విధంగా వేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటాము. మనకు ఇది కంప్లీట్ అయిపోతుందంటే నెక్స్ట్ మనకు స్ప్రేయింగ్ ఉంటుంది మన తర్వాత.